ప్రైజ్ ద లార్డ్ యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ కు స్వాగతం. నా పేరు బిందు. ముందుగా హెడ్లైన్స్. డర్బన్ 21st బాప్టిస్ట్ వరల్డ్ కాంగ్రెస్ లో తెలుగు స్వరాన్ని వినిపించిన ఇండియన్ డెలిగేట్స్. ఉత్తరప్రదేశ్ లో చర్చ్ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన మహిళ. ఐసిస్ ను నిలువరించేందుకు తమ ఎయిర్ బేస్ ను అమెరికా వాడుకోవచ్చునన్న టర్కీ ప్రభుత్వం. చనిపోవడానికి అనుమతించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన వ్యాపం బాధిత మెడికోలు. కేరళలో 39 మంది దళిత క్రైస్తవులను బలవంతంగా ఘర్ వాపసీ చేసిన మత ఛాందసులు. ఆగస్టు 25న దేశవ్యాప్తంగా కందమాల్ ప్రాసిక్యూటెడ్ కొరకు ప్రత్యేక ప్రార్థనలు. ఎవరు ఎంతసేపు నిద్రపోవాలో నియమ నిబంధనలు ప్రకటించిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్. వివరాల్లోకి వెళితే జూలై 22న సౌత్ ఆఫ్రికా డర్బన్లో 21st బాప్టిస్ట్ వరల్డ్ కాంగ్రెస్ సమావేశం అత్యంత భారీ స్థాయిలో జరిగింది. జీసస్ క్రైస్ట్ ద డోర్ అనే ప్రధాన అంశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జూలై 22 నుండి 26 వరకు జరుగుతుండగా ప్రపంచ వ్యాప్తంగానున్న 80 దేశాల నుండి 2500 మంది బాప్టిస్ట్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. భారతదేశం నుండి వెళ్లిన డెలిగేట్స్ లో సికింద్రాబాద్ లాలాగూడ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ శామ్యూయల్ సజన్, ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రియం పుల్లా ప్రముఖంగా ఉన్నారు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. థాంక్స్ బీ టు గాడ్. బాప్టిస్ట్ వరల్డ్ అలయన్స్ ప్రెసిడెంట్ జాన్ ఈ 21వ బాప్టిస్ట్ వరల్డ్ కాంగ్రెస్ ను ప్రారంభిస్తున్నట్లు ఆహుతుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. మొదటి దినం సౌత్ కొరియా నుండి వచ్చిన పాస్టర్ పీటర్ చాన్ ప్రభుని తేజస్సు ద్వారా ప్రపంచ అంధకారాన్ని తొలగించుట అనే అంశంపై అద్భుతమైన దైవ సందేశాన్ని అందించారు. We have economic darkness, poverty, death, greed. We have spiritual darkness. People say there's no God. They could not see the light. Yet Jesus says, I am the light. And when light comes, it drives out all the darkness. And I am the light of the world, that Jesus says. You see, the light brings life. The light brings resurrection. The light brings forgiveness. The light brings power of God. ఉత్తరప్రదేశ్ లక్నో సమీపంలోని బిజ్నో పట్టణంలో మెథడిస్ట్ చర్చ్ కి చెందిన స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసిందో మహిళ.
ఆమె భర్త స్థానికంగా దందాలు నిర్వహిస్తూ రౌడీయిజం చేస్తూ ఇప్పటికే ఈ స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశాడు. ఈ మహిళ అయితే బొడ్డులో తుపాకీ పెట్టుకుని మరీ అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక ట్రాక్టర్ను తీసుకుని వచ్చి ఆ స్థలంలో ఉన్న మొక్కలన్నీ తొక్కించేస్తూ బీభత్సం సృష్టించింది. ఈ దురాగతాన్ని అడ్డుకోజూచిన మహిళపై నుండి ట్రాక్టర్ను ఎక్కించేసింది. ఎట్టకేలకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. कोई ना कोई बखेड़ा रोजाना खड़ा कर रही है, जब कोई उसके हक में ऑर्डर नहीं है, कुछ नहीं है, बस केवल जज ने ये कह दिया है कि रास्ता दे दो आने जाने की परमिशन दे दो, तो वो लोग इस जमीन को कब्जाना चाह रहे हैं जबरदस्ती. कभी ट्रैक्टर ले आते हैं, कभी जेसीबी ले आते हैं, और आज उन्होंने 2 महिलाओं के ऊपर ट्रैक्टर चढ़ाया. उस महिला ने, ममता अग्रवाल ने. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒడిశా, కర్ణాటకలలో ఈ దాడులు హెచ్చు సంఖ్యలో జరుగుతున్నాయి. ఒడిశా కంధమాల్ జిల్లాలో దళితులు, క్రైస్తవులపై జరుగుతున్న మారణహోమం అంతా ఇంత కాదు. ఒడిశా కంధమాల్ జిల్లాలో క్రైస్తవులపై జరుగుతున్న పర్సిక్యూషన్ గూర్చి ఆగస్టు 25న దేశవ్యాప్తంగా కంధమాల్ కొరకు ప్రార్థించే దినంగా ఆచరిస్తున్నారు. బాధ్యత గల క్రైస్తవ విశ్వాసిగా మనము ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. హింసకు గురైన కుటుంబాల కోసం, హింసకు కారకులైన వారి మారుమనసు కోసం ప్రార్థిద్దాం. భారత, పాకిస్తాన్ ప్రధానుల సమావేశం ఈ మధ్య రష్యాలో జరిగిన సంగతి మనకు విదితమే. భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ పర్యటనను ప్రకటించిన నేపథ్యంలో శాంతి చర్చలు తప్పేట్టు లేవన్న సందర్భంలో ప్రధానుల చర్చలో కాశ్మీర్ అంశాన్ని చేర్చాలన్న డిమాండ్తో భారత్పై ఒత్తిడిని తెచ్చేందుకు పాకిస్తాన్ వర్గాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా పూంచ్ జిల్లాలో పాకిస్తాన్ దళాలు కవ్వింపు చర్యలకు దిగుతూ కాల్పులకు ఒడిగట్టింది. మరోప్రక్క వాఘా సరిహద్దు వద్ద భారత భద్రతా దళాలు రంజాన్ సందర్భంగా సాంప్రదాయంగా పంచుతున్న స్వీట్లను తీసుకోవడానికి నిరాకరించడం వెనుక కాశ్మీర్ అంశంపై కుయుక్తితోనేనన్నది దౌత్య వర్గాల భావన. ఇస్లామిక్ తీవ్రవాదుల క్రియేటివిటీ హద్దులు దాటిపోతోంది. ఇప్పటి వరకు మనుషులను వివిధ రీతుల్లో చంపుతూ ప్రపంచాన్ని భయోత్పాతాలకు గురిచేస్తున్న వీరు తాజాగా మరో క్రొత్త పథకానికి రూపకల్పన చేశారు. కోళ్లను ఆయుధాలుగా చేసుకుని వాటికి బాంబులను అమర్చి రిమోట్తో పేల్చేసే విధంగా చికెన్ బాంబులను సృష్టించారు. చికెన్ ఆత్మాహుతి దాడిగా చెప్పదగ్గ ఈ ఆయుధాలను వివిధ జనసమ్మర్దమున్న ప్రాంతాలలో పేల్చేసి భారీ విధ్వంసాలకు పథకరచన చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉగ్రవాదులు, టెర్రరిస్టులు చనిపోయినప్పుడు వారికి అంతిమ ప్రార్థనలు, నమాజ్ ఏ జనాజా నిర్వహించవద్దని భారతదేశంలోని తెహ్రీక్ తహఫ్ఫుజ్ సున్నియత్ సంస్థ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ నూరి ఒక ఫత్వా జారీ చేశారు. आतंकवादी है और वो दुनिया में आतंक फैला रहे हैं जो कि इस्लाम के बिल्कुल खिलाफ है, तो उनकी नमाज जनाजा दफनाने से पहले नहीं पढ़नी चाहिए. वो नमाज जनाजा लोग ये मानते हैं कि एक नमाज है, पैदा हुआ तो कान में अजान हो गई, जब इंतकाल हुआ उसका तो उसकी नमाज हुई. एक्चुअली वो उसके लिए दुआ है, उस नमाज में दुआ उसके लिए की जाती है. इस्लाम में बिल्कुल जायज नहीं है. గత సంవత్సరం జూన్ మాసంలో 39 మంది భారతీయులను ఇస్లామిక్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారని, వీరిలో 26 ఏళ్ల హర్జీత్ సింగ్ ఒక్కరే తప్పించుకుని రాగలిగారని, అయితే భారత దౌత్య వర్గాలు నేర్పుగా వ్యవహరించి ఇరాక్తో సంప్రదించి 39 మంది బందీలందరినీ క్షేమంగా విడిపించినట్లు లోక్సభలో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికే సింగ్ వివరణిచ్చారు. ఇదిలా ఉండగా ఇదే తరహాలో టర్కీకి చెందిన 32 మంది విద్యార్థులను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ సంఘటనతో టర్కీ ప్రభుత్వం అప్రమత్తమై ఐసిస్ ను నిరోధించడానికి అమెరికా సైన్యం తమ దేశ ఎయిర్ బేస్ ను వాడుకోవటానికి ఆహ్వానించింది.
టర్కీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఈ విషయమై ఫోన్లో మాట్లాడి ఐసిస్ ఆగడాలు అరికట్టడానికి తమ దేశ ఎయిర్ బేస్ ను వాడుకోమని ఆహ్వానించారు. ఇరాక్లో ఐసిస్ ప్రభావిత ప్రాంతాలు టర్కీ సరిహద్దుల్లో ఉండటం చేత ఈ ఆపరేషన్ విజయవంతమయ్యే సూచనలు కనపడుతున్నాయి. మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణం ప్రస్తుతం దేశవ్యాప్త చర్చనీయాంశమైంది. ఈ కేసుకు సంబంధించి రోజుకో విచిత్రం బయటపడుతుండగా తాజాగా 5 మెడికల్ విద్యార్థులపై ఎంక్వైరీ జరగగా వారికి ఈ కుంభకోణంతో సంబంధం లేదని తేలినా తోటివారు నిత్యం వారిని దోషులుగా చూస్తూ అవమానిస్తున్నారని, వాటిని భరించలేకున్నామని, కనుక తాము చనిపోవడానికి అనుమతించాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. దీంతో ఈ కుంభకోణం తీవ్రత మరింత ఎక్కువైంది. మరోప్రక్క సిబిఐ మధ్యప్రదేశ్ మాజీ ఉన్నత విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఆయన సహాయకుడు శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తు ఫలితాలు వచ్చే వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. जब भी हम लोग का एग्जाम होता है या क्लास में हम लोग बैठते हैं तो हम लोग के साथ मतलब बहुत डिफ्रेंशिएट करा जाता है हम लोग को कि हम लोग कोर्ट केस वाले हैं, कोर्ट से परमिशन लेके आए हैं और हम लोग फर्जी हैं, हम लोग कॉपीज अलग रखी जाती है, ये सब हम लोग के साथ करा जाता है. Allegations that college administration claims is baseless. कोई छात्र जो कॉलेज में पढ़ रहा है तो उनके साथ तो कोई भेदभाव करने का कोई प्रश्न ही नहीं है. जब एग्जाम में बैठ रहे हैं, पढ़ रहे हैं तो फिर तो प्रशासन की तरफ से, कॉलेज टीचर्स की तरफ से तो कोई भेदभाव नहीं होगा. బైబిల్లోని అనేక ప్రవచనాలు ఎప్పటికప్పుడు నెరవేరుతూ వస్తున్నాయి. మెస్సయ్య రాకకు సంబంధించిన ప్రవచనాలు నెరవేరినట్లే నేటి దినాల్లోనూ వివిధ ప్రవచనాలు నెరవేరుతుండటం మనం గ్రహించవచ్చు. అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి తీసుకువెళ్లిన మోరియా కొండ వివిధ వివాదాల నడుమ యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకు పవిత్ర స్థలంగా నిలుస్తోంది. క్రీస్తు పూర్వం 701, 681 సంవత్సరాల కాలంలో నివసించిన యెషయా ప్రవక్త తన గ్రంథంలో 41వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో ప్రవచించిన ప్రవచనం నేటి 21వ శతాబ్దంలో నెరవేర్పు దిశగా సాగుతున్న పరిణామాలు కనపడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద స్థలంగా ఉన్నప్పటికీ ప్రవచనసారమే తుదకు విజయాన్ని పొందుతుందనేది మనం ఇక్కడ గ్రహించాలి. యూసీబీలో చిన్న విరామం అనంతరం మరిన్ని విశేషాలు. కమింగ్ అప్, కేరళలో 39 మంది దళిత క్రైస్తవులను బలవంతంగా ఘర్ వాపసీ చేసిన మత ఛాందసులు. ఎవరు ఎంతసేపు నిద్రపోవాలో నియమ నిబంధనలు ప్రకటించిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్. యూసీబీకి తిరిగి స్వాగతం. నిద్ర ప్రతి జీవికి అవసరం. మనుష్యులు నిద్రలేమి చేత బాధపడుతుండటం మనం చూస్తూ ఉంటాం. సుఖనిద్ర దేవుని వరమని పెద్దలు అంటూ ఉంటారు. ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకనాడు దోణి అమరమున నిద్రపోయినట్లు మనం చూస్తాం. అయితే మనిషి ఎంతసేపు నిద్రపోవచ్చుననేది మనం తెలుసుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లలు న్యూ బార్న్ 3 నెలల వరకు రోజుకు 14 నుండి 15 గంటలు నిద్రపోవాలి. 4 నెలల నుండి 14 నెలల పిల్లలు 12 నుండి 15 గంటలు, 1 నుండి 2 ఏళ్ల వయసు పిల్లలు 11 నుండి 14 గంటలు నిద్రపోవాలి. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వారు 10 నుండి 13 గంటలు కాగా 6 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వారు 9 నుండి 11 గంటలు పడుకోవాలి. 14 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వారు 8 నుండి 10 గంటలు మించకుండా, 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు వారు 7 నుండి 9 గంటలకు మించి నిద్రపోకూడదు. 26కు 64 ఏళ్లకు మధ్య వయస్కులు 7 నుండి 9 గంటలు, 65 ఏళ్లు పైబడిన వారు 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ సూచిస్తోంది. Getting better sleep improves energy, safety, mood and well-being. In the future, sleep will be a vital sign in diagnosing your state of health. Over the past 25 years,
we've made a lot of progress in unlocking the mysteries of sleep. How it affects our brain and circadian rhythms. How it consolidates memory. How it helps heal our bodies. And helps us feel great the next day. Since 1990, the National Sleep Foundation has been the voice of sleep health and safety. అవసరానికి మించిన నిద్ర అనర్థదాయకం. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం కూడా హెచ్చరిస్తోంది. సామెతలు 6వ అధ్యాయం 9 నుండి 11 వరకు చదవండి. ఉపాధ్యాయురాలు అవ్వాలన్న తన కోరికను చివరకు నెగ్గించుకున్న యువతి రోహిణి ముఖర్జీ. చిన్నతనం నుంచి ఉపాధ్యాయురాలు అవ్వాలన్న ఈమెకు తండ్రి చనిపోవటం, కుటుంబ బాధ్యత వెరసి తప్పనిసరి పరిస్థితుల్లో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అయితే తన మనసులోని కోరికను మాత్రం చంపుకోలేదు. అయితే నేటి దినాల్లో బహుళ ప్రాచుర్యం పొందుతున్న ఇంటర్నెట్ సౌలభ్యాన్ని ఆధారం చేసుకుని 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు 3900 బోధనాంశాలతో యూట్యూబ్లో వీడియోలు అందుబాటులో ఉంచింది. So this is how the new homepage of examfear.com looks like. So here you can see that you can very easily navigate to any of the subjects of your choice or any of the classes of your choice. So let us take an example. Let us suppose if you want to study physics. So just click on physics and you see all the physics video lessons of different classes are being displayed here. So now if you want to study say motion of class 9 physics, you can just click on motion and you are navigated to the video detail page where you can see the part 1 of motion is being shown here, and also all other topics of this lesson are displayed on the right hand side. So you can very easily navigate to any of the parts which you want to study. అంతేకాదు ట్యూషన్లు చెప్పించుకోలేని పేద విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా సందేహాలు తీరుస్తోంది. 70,000కు పైబడి ఈమెకు ఆన్లైన్ విద్యార్థులు ఉన్నారంటే ఈమె కృషి ఎంత గొప్పదో ఇట్టే గ్రహించొచ్చు. కేరళలోని అలపుంజ్ జిల్లాలో జూలై 19న 39 మంది దళిత క్రైస్తవులను బలవంతంగా ఘర్ వాపసీ పేరిట మతమార్పిడి చేశారు. వీరందరి ప్రక్షాళన అంటూ హోమాలు నిర్వహించారు. దీనిపై స్థానిక క్రైస్తవ నాయకులను వివరణ కోరగా ఇలాంటి చిన్న విషయాలకు స్పందించేది లేదంటూ వివరణ ఇవ్వటానికి నిరాకరించారు. మత ఛాందస సంస్థలు దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ఈ మధ్య రోజుల్లో సర్వసాధారణమైపోయింది. VHP on Sunday converted 39 people from 11 Dalit Christian families to Hinduism as part of its controversial Ghar Vapsi program in Kerala's Alappuzha district on Sunday. The ceremony was held from 6 a.m. to 10 a.m. at Nalavitil Bhadrakali temple near Cheryanadu in the district. Several VHP and Arya Samaj leaders were in attendance. Ganpati Homam and Shuddhi Homam were done for the purification of the converts, and they were also told to recite the Gayatri Mantra as the final step of the ritual. The district has been the nerve center of such activities, with the first Ghar Vapsi in Kerala held near Haripat on December 21st last year, where 30 Dalit Christians officially embraced Hinduism. Dalit Christians, most of whom belong to Pentecostal and other non-Catholic and non-Syrian Christian denominations, are denied reservations that Hindu Dalit communities avail of and are hence a soft target for the VHP. After a spate of conversion programs by VHP in various places in the state, the UDF government created a ₹5 crore corpus to set up a commission to find ways to integrate converted Christians into the social mainstream. Alappuzha Bishop Stephen Atipozil's office informed TOI that the church has decided not to air any statements in connection with Ghar Vapsi. We do not want to give any importance to this issue, so we want to keep away from commenting on this program, a spokesperson said. అనుకున్నంత పని అయ్యింది. యోగా విషయంలో అనేక వివాదాలు తలెత్తినా అందరూ ఆమోదించకపోయినా ఏకపక్షంగానే సిబిఎస్ఈ విద్యార్థులకు యోగాను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సిబిఎస్ఈ 11, 12 తరగతి విద్యార్థులకు యోగాను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 15,962 సిబిఎస్ఈ పాఠశాలలోని విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. రాజ్యసభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయుష్ మంత్రి శ్రీపాద అశోక్ నాయక్ ఈ విషయాన్ని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర గిడియోన్ ఉపాధ్యక్షులుగా కెఎస్ ప్రసాద్ బాబు ఎన్నికైన సందర్భంగా వారిని అభినందిస్తూ మహబూబ్ నగర్ పట్టణ గిడియోన్స్ మహబూబ్ నగర్ మెట్టుగడ్డ ప్రేయర్ హాల్ నందు సన్మాన కార్యక్రమం జూలై 24న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జి శ్రీకాంత్ అధ్యక్షత వహించగా డి డేవిడ్ ఈశ్వర్లాల్ దైవవర్తమానాన్ని అందించారు. అనేక మంది స్థానిక క్రైస్తవ నాయకులు పాల్గొన్న ఈ సభలో గిడియోన్ ఉపాధ్యక్షులు కెఎస్ ప్రసాద్ బాబును ఘనంగా సన్మానించారు. ఆరాధన టీవీ క్రైస్తవ సమాజ శ్రేయస్సు కోరి ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమాలు చేపట్టడం అభిమాన వీక్షకులైన మీకు తెలిసిందే. ఆరాధన టీవీ నూతనంగా ప్రారంభించిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పనితనాన్ని, వారి అప్రోచ్ను స్టడీ చేసేందుకు సికింద్రాబాద్లోని పర్సన్ టు పర్సన్ సంస్థ నుండి సుమారు 15 మంది నిపుణులు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను జూలై 25న మధ్యాహ్నం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు ఆరాధన టీవీ ద్వారా జరుగుతున్న అన్ని కార్యకలాపాలకు ముగ్ధులై తమ అభినందనలు తెలియజేశారు. కొన్ని ఉపయుక్తమైన సూచనలు చేశారు. వారికి ఆరాధన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ పరంజ్యోతి డి శామ్యుయల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరాధన టీవీ వారి మ్యాట్రిమనీ ఇక్కడ లైబ్రరీ, ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ చాలా చక్కగా అరేంజ్ చేశారు మీరు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎంతో మందికి క్రిస్టియన్స్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు. ఎన్నో బాధలు కానీ ఎన్నో హరాస్మెంట్స్ కానీ ఉంటున్నాయి. అవన్నీ ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆరాధన టీవీ వారికి వచ్చిన ఈ ఐడియా చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. నా పేరు పార్తిలక్, నేను ఖమ్మంలో టీచర్ చేస్తున్నాను. పర్సన్ టు పర్సన్ అనే కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ అవుతూ మా ఫీల్డ్ విజిట్లో భాగంగా మేము ఆరాధన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని విజిట్ చేశాము. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో నలుగురు కౌన్సిలర్స్తో మేము మాట్లాడాము. వారు ఎట్లా కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఎట్లాంటి కౌన్సిలింగ్స్ వాళ్ళ దగ్గరకు వస్తున్నారు, ఎట్లాంటి సమస్యలతో వాళ్ళతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. Hi, I am Rohit Sridhar. I am from Chennai and I have come for the PTP course in Hyderabad, and today I have come to the Aradhana Family Counseling Center, and I was very happy with the center. It's a nice place, nice warm people, friendly people, and the hospitality is very nice here. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ ద్వారా ఇప్పటి వరకు 1000 మంది పైబడి యెరూషలేమును దర్శించి వచ్చారు. Shabbat shalom, Shabbat Shabbat, Shabbat Shabbat shalom, Shabbat shalom, Shabbat shalom, Shabbat 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 shalom. వారిలాగే మీరు యెరూషలేం వెళ్లాలని ఎప్పటి నుండో ఆశిస్తున్నారు, కానీ దాని నిమిత్తమై ప్రయత్నించడం లేదు కదూ. మీ ఆలోచన సఫలమవడానికి ఇదే అనుకూల సమయం. మీ ఆశను దేవుడు సఫలపరచునుగాక. ఆ కోరిక మీలో బలీయంగా మొదలై సెప్టెంబర్ 2వ వారంలో బయలుదేరనున్న 24వ బృందంలో మీరు కూడా పరిశుద్ధ యెరూషలేం యాత్ర చేయాలని ఆశిస్తుంటే సీట్ల బుకింగ్ జరుగుతుంది కనుక పాస్పోర్ట్ ఉన్నవారు తక్షణమే సీట్ రిజర్వేషన్ కొరకు, టూర్ వివరాల కొరకు 7702 774477 7702 777787 నంబర్లలో సంప్రదించండి. ఆరాధన ప్రేక్షకులకు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన హోలీ ల్యాండ్స్ టూర్ ద్వారా బైబిల్కి సంబంధించిన ప్రదేశాలు చూడాలని ఆశపడేవారు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈజిప్ట్, ఆ తర్వాత పాలస్తీన్, జోర్డన్, ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాలకు ఆరాధన టీవీ వారు మీరు తీసుకువెళ్తున్నారు. ఆ ప్రాంతాల వివరణ అంతా కూడా మీరు తెలుసుకుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో సంచరించి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన ఎటువంటి అద్భుతాలు చేశారో, ఏ ప్రాంతాలను సంచరించారో చూడడం ద్వారా బైబిల్ని మరింత క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోగలం. మరి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. May God bless you.
యూసీవీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డర్బన్ 21st బాప్టిస్ట్ వరల్డ్ కాంగ్రెస్ లో తెలుగు స్వరాన్ని వినిపించిన ఇండియన్ డెలిగేట్స్. ఉత్తరప్రదేశ్ లో చర్చ్ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన మహిళ. ఐసిస్ ను నిలువరించేందుకు తమ ఎయిర్ బేస్ ను అమెరికా వాడుకోవచ్చునన్న టర్కీ ప్రభుత్వం. చనిపోవడానికి అనుమతించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన వ్యాపం బాధిత మెడికోలు. కేరళలో 39 మంది దళిత క్రైస్తవులను బలవంతంగా ఘర్వాపసీ చేసిన మత ఛాందసులు. ఆగస్టు 25న దేశవ్యాప్తంగా కందమాల్ ప్రాసిక్యూటెడ్ కొరకు ప్రత్యేక ప్రార్థనలు. ఎవరు ఎంతసేపు నిద్రపోవాలో నియమ నిబంధనలు ప్రకటించిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్. ఇవి నేటి యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ విశేషాలు. ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ విశేషాలు మాకు తెలియచేయండి. ఈమెయిల్ చేయండి ucv@aradhanatv.com లేదా రాజేష్ తాతపుడితో 7702777797 నంబర్లో కానీ బి రమేష్ బాబుతో 9000774892 నంబర్లో కానీ మాట్లాడండి. మరిన్ని విశేషాలతో వచ్చే యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక నేస్తం, ఆత్మీయ వాక్కుల స్వాస్థ్యం, ఆరాధన టీవీ.